ఎన్ని లక్షల మంది భక్తులు ఎందుకు ఈ ఆలయానికి వస్తున్నారంటే ఒకే ఒక ప్రత్యేకత ఉందండి. ఎన్ని కోరికలున్నా సరే ఒక్క కూష్మాండ దీపం వెలిగిస్తే చాలండి. మన ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే ఈ ఆలయంలో నెరవేరాల్సిందే. చాలా పవర్ఫుల్ కాలభైరవ స్వామివారి దేవాలయం అండి. సాక్షాత్తు కాలభైరవ స్వామివారే 600 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారు ఈ దేవాలయంలో. మీరు చూస్తున్నారు కదండి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎంత పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నా ఈ ఆలయానికి వచ్చి కాలభైరవ స్వామి వారి విగ్రహాన్ని స్పర్శిస్తే ఎంత పెద్ద రోగమైనా సరే తగ్గిపోతుంది. ఆలయం బయటనే ఇన్ని వేల మంది ఉన్నారంటే మరీ ముఖ్యంగా మీరు గమనించండి, ఎవరి చేతిలో చూసినా చిన్నపిల్లలు ఉంటారండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న పిల్లలు పుట్టని వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి గనక స్వామివారిని దర్శిస్తే పక్క సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తులే చెప్తారండి. మీ రీత్యా చూసుకొని చేసినట్టయితే పూజారిని సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితం వస్తుందండి. కాలభైరవ స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది భక్తులు హోమకుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ ఫోర్స్ ఉంటాయి కదండి, పట్టి పీడుస్తున్నాయి, అన్ని అంతమవుతాయి అని చెప్పేసి. ఈ దేవాలయం ఇంత శక్తివంతమైనది చెప్పడానికి రీజన్ ఒకటండి, నిత్యం హోమ యజ్ఞాలు జరుగుతాయి ఈ ఆలయంలో. అష్టమి, పౌర్ణమి, అమావాస్య అప్పుడు కొన్ని లక్షల మంది వచ్చి కాలభైరవ స్వామి వారిని దర్శించుకుంటారండి. మీరు చూస్తున్నారు కదండి, స్థలం లేకపోయినా దేవాలయం బయట కూడా కూష్మాండ దీపం వెలిగిస్తున్నారు. ఎందుకంటే తిరుగులేని సంతానం కలగడం గాని, వివాహం జరగడం గాని, ఈ జన్మకి ఇక అప్పులు తీర్చలేను, ఇక నేను అప్పుల బాధలను కూరుకుపోయా అన్న వాళ్ళు కూడా స్వామివారి దర్శించుకుంటారండి. ముఖ్యంగా ఫ్యామిలీ సమస్యలు ఉన్న, ఆరోగ్య సమస్యలు ఉన్న, స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ మాత్రం కొన్ని వేల మంది అయితే వచ్చి పూజిస్తారండి. ముఖ్యంగా మీరు చూస్తున్నారు కదండి, కూష్మాండ దీపాన్ని వెలిగించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం గాని, మరియు కాలభైరవ స్వామి వారి సూత్రం చదవడం గాని, మరియు దేవాలయం బయట ఒక్క కూష్మాండ దీపం వెలిగించడం కోసం ఇన్ని వేల మంది భక్తులైతే క్యూ కట్టారండి షాప్ దగ్గర. ఒక్క కూష్మాండ దీపానికి ఇంత పవర్ ఉందంటే అవునండి, 1000% నిజమే. మీరు చూస్తున్నారు కదండి, దేవాలయంలో స్థలం లేకపోయినా సరే బయట భక్తులైతే కూష్మాండ దీపానికి ఎన్ని వేల మంది ఎదురు చూస్తున్నారో. సాక్షాత్తు కాలభైరవ స్వామి వారి దగ్గర పెట్టిన ఆయుధం తీసుకుని వచ్చే భక్తులతోటి ఇలా వీపు పైన కొడితే మనలో ఉన్న ఏ రోగాలైనా, దరిద్రాలైనా, నెగిటివ్ ఫోర్స్ అయినా వెళ్ళిపోవాల్సిందే అండి. ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించడానికి ఎక్కడెక్కడి నుంచో అండి, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బెంగళూరు మరియు ఇతర వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి కాలభైరవ స్వామి వారి దేవాలయానికి విచ్చేస్తారు. దయచేసి వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ కొట్టండి. చాలా మంది ఎన్నో సమస్యలో ఉంటారు. మీరు కొట్టే ఒక చిన్న లైక్, ఒక కామెంట్ ద్వారా యూట్యూబ్ కొన్ని లక్షల మందికి చేరుస్తుంది. వాళ్ళ కోరికలు గనక నెరవేరితే ఆ పుణ్యం మీ ద్వారానే చేరుతుందండి. దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి. నాతో పాటు మీరు కూడా దేవాలయానికి రండి. ఈ దేవాలయం వచ్చేసి ఉప్పల్ బగయత్ లో ఉందండి. ముందుగా మనం నాగోల్ మెట్రో స్టేషన్ కి చేరుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇదే నాగోల్ మెట్రో స్టేషన్. ఇటు నుంచి దేవాలయానికి 2.4 కిలోమీటర్స్ ఉంటుంది. మన కోటి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే లేదండి. నాగోల్ కి చేరుకోవాలి. అటు నుంచి మనం ఆలయానికి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. సెల్ఫ్ గా వచ్చే వాళ్ళు పిల్లర్ నంబర్ 8008 దగ్గర ఈ పిల్లర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. HMDA లేఅవుట్ ఉంటుంది. ఇటు నుంచి స్ట్రేట్ గా వెళ్లాల్సి ఉంటుంది ఆలయానికి. HMDA లేఅవుట్ ఖమ్మం నుంచి ఆలయానికి 1.3 కిలోమీటర్స్ ఉంటుందండి. డిస్ప్లే పైన నేను మీకు రూట్ మ్యాప్ పెట్టాను. HMDA లేఅవుట్ నుంచి ఇలా చూస్తూ వెళ్ళండి ఆలయానికి. బస్ మార్గంలో ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే కోటిలో 201G 96N 201M బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. నాగోల్ బస్ స్టాప్ లో దిగుతాయి ఈ బస్సెస్. చార్జెస్ వచ్చి 40 రూపాయలు చార్జ్ పడుతుంది. అటు నుంచి ఆటోలో ఈ ఆలయానికి వెళ్ళాలంటే 50 నుంచి 100 రూపాయలు తీసుకుంటారు. షేరింగ్ లో వెళ్తే మాత్రం 20 నుంచి 30 రూపాయలు చార్జ్ చేస్తారు. బస్ నంబర్స్ డిస్ప్లే పైన పెడతాను, తప్పకుండా చూడండి. మరియు సికింద్రాబాద్ నుంచి నాగోల్ కి చేరుకునే బస్సెస్ 290B 290S 290K ఈ బస్సెస్ అయితే ఉంటాయండి. సికింద్రాబాద్ బస్ స్టాప్ కి చేరుకున్న తర్వాత నాగోల్ కి ఎలా వెళ్ళాలి అని అడిగితే బస్ స్టాప్ లో ఉన్న సిబ్బందులు అయితే మీకు చెబుతారండి. సికింద్రాబాద్, కోటిలో ఉన్న వాళ్ళు మొట్టమొదటిగా నాగోల్ బస్ స్టాప్ కి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న ఆటోస్ నుంచి మీరు డైరెక్ట్ గా దేవాలయానికి వెళ్ళొచ్చు, లేదా ర్యాపిడో, ఓలా, ఊబర్ బుక్ చేసుకోవచ్చు. ఈ దేవాలయం పూర్తి
అడ్రస్ చెప్తానండి. హెచ్ఎండిఏ లేఅవుట్ రోడ్, రాఘవేంద్ర నగర్ కాలనీ, గాయత్రి నగర్, ఉప్పల్, హైదరాబాద్, తెలంగాణ 5,39,000. ప్రస్తుతం మనమైతే ఉప్పల్ భగయత్లో ఉన్న శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామివారి దేవాలయానికి అయితే చేరుకున్నామండి. ఈ ఆలయం ఎంట్రెన్స్ లో అయితే ఇలా ఉంటుంది. అలాగనే ఈ ఆలయానికి బైక్ లో గానీ కార్ లో గానీ వచ్చిన వాళ్ళకి కొద్దిగా పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారండి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బైక్ పార్కింగ్ గానీ కార్ పార్కింగ్ గానీ, మరియు ఆలయానికి వచ్చిన తర్వాత చాలా మంది కాలు కడుక్కునే స్థలాన్ని కన్ఫ్యూజ్ అవుతారు. దేవాలయం నుంచి రైట్ సైడ్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ వైట్ కలర్ వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీరు కాలు శుభ్రం చేసుకోవాలి. నేను ఈ దేవాలయానికి నిన్న వచ్చాను మరియు ఈ రోజు కూడా వచ్చానండి. నిన్న కొన్ని లక్షల మంది భక్తులైతే వచ్చారు. సో ఈ ఆలయంలో కొన్ని విజువల్స్ క్లియర్ గా కనిపించకపోవచ్చు, భక్తులకి క్లియర్ గా చూపించాలి మీ అందరికి అని చెప్పేసి ఈ రోజు మార్నింగ్ కూడా వచ్చాను. ఎర్లీ మార్నింగ్ చేరుకున్నాను. ఇక్కడ మనకి పూజాగిరి సామాన్లు దొరుకుతుంది. అలాగనే ఆపోజిట్ ఇక్కడ కూడా పూజాగిరి సామాన్లు దొరుకుతాయండి. చాలా మందికి కొన్ని దోషాలు సమస్యలు ఉంటాయండి. ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క సమస్యకి మనకి ఎటువంటి దీపార్థన చేయాలి అని చెప్పేసి మనకి పూజారి గారు అయితే చెప్తారండి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. పూజారి గారు మనకి ఎలాంటి పూజలు చేసే ఏం లభిస్తుంది, ఏం ఫలితం దొక్కుతుందని చెప్తారు. సో మెట్లు దిగిన తర్వాత ముఖ్యంగా ప్రతి అమావాస్య, పౌర్ణమి మరియు అష్టమి రోజున కొన్ని వేల మంది కాదండి కొన్ని లక్షల మంది భక్తులైతే ఇక్కడికి వస్తారు. అప్పుడు ఈ క్యూ లైన్స్ మొత్తం రెండిపోతుంది ఉదయం 4 గంటల నుంచి. సో పవర్ఫుల్ డేస్ లో కాకుండా నేను నార్మల్ డేలో వచ్చి నేను మీకు విజువల్స్ అన్ని క్లియర్ గా ఈ ఆలయం గురించి ప్రతి ఒక్క డీటెయిల్ పిన్ పాయింట్ గా చెప్దాం అనుకుంటున్నాను. అలాగనే పూజారి గారు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషానికి ఎలాంటి దీపాలు పెట్టాలి, ఎలాంటి పూజలు చేయాలి ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తారండి. ముఖ్యంగా ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీకే ఏమన్నా దోషాలు, బాధలు, గ్రహపీడతాలు ఉంటే పూజారి గారిని సంప్రదించండి. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులో పొరపాటు మాట్లాడినా నన్ను క్షమించాలని కోరుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహంలో మీకైతే చూపిస్తున్నాను చెప్తున్నానండి. సో ఈ క్యూ లైన్స్ అన్ని దాటిపోయిన తర్వాత మనకి సిద్ధి వినాయక స్వామి, మహాదేవుడు, నంది, జంటనాగులు, సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారండి. ఇక్కడ ఫస్ట్ వాహనాన్ని దర్శించుకున్న తర్వాత మనము కాలభైరవ స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, చాలా పవర్ఫుల్ విగ్రహం అండి. ఎంత పవర్ఫుల్ అంటే ఏ ఆరోగ్య సమస్య ఉన్నా, ఇతర ఏ సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఇక్కడ వచ్చి విగ్రహాన్ని గనక మనము స్పృశించినట్టయితే ఎంత పెద్ద సమస్యనైనా, ఎంత పెద్ద ఆరోగ్య సమస్యనైనా పోవాల్సిందే. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చివరి వరకు. ప్రతి ఒక్క భక్తుడి ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము. పూజారి గారు ఉదయం ప్రతిరోజు చేసే పూజలో పాల్గొందాం. మీరు కూడా ఒక 2 నిమిషాలు ఈ పూజ కార్యక్రమాలు మొత్తం చూడాలి, స్వామివారి దర్శనం తీసుకోవాలని కోరుతున్నాను. प्रणो देवी सरस्वती वाजे विर्वाचनिवते धीनामदेशं शरणमहमुपद्ये स्वतरसरसे नमः ज्ञात्वंपारयानि विवास्मान् सत्यप्रतिष्ठानि विद्या प्रोष्ठपृथ्वी बहुलान् विवृद्धे भवातोकाय संसन्नो विद्याः जातवेदसिद्धन्ननावा पुरुषाधिपत्ये अग्नेयं मनसा क्षणानो अस्माकं बोध्यवता धनूनां प्रतनाचितकं सामान्यमस्मे परमानं साक्षामद्देवो కాలభైరవ స్వామి వారికి ఇచ్చిన హారతి మీరు కూడా తీసుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా స్వామివారి హారతి స్వీకరించాలని కోరుతున్నానండి. చాలా పవర్ఫుల్ హారతి ఇది. ఒక్క విషయం మాత్రం మీ జీవిత కాలంలో మర్చిపోదండి. ఏ స్వయంభూ ఆలయానికి వెళ్ళినా లేదా ఏ ఇతర ఆలయానికి వెళ్ళినా హారతిని స్వీకరించి వెళ్ళాలి. మీరు హారతి స్వీకరిస్తే దాని వల్ల కలిగే లాభం ఏంటంటే మనలో ఏ చెడు ఉన్నా సరే ఆ ఎనర్జీస్ మొత్తం కాలిపోతాయి. నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం కాలిపోయి పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ చేస్తారండి. అదే మన హారతి ప్రత్యేకత. ఇప్పుడు కాలభైరవ అష్టకం ప్రతి ఒక్కరు చదువుతున్నారు, పూర్తిగా చూడండి. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాక్షరం నిరామయం భీమ విక్రమం ప్రముం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే సేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం
स्वर्णवर्णकेशभासशोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयालकीर्तिदायकं काशीवासि लोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ते मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाग्रसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाग्रसन्निधिं ध्रुवं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे कालभैरवं भजे कालभैरवं भजे। ఇది శంకరాచార్య కాలభైరవాష్టకం సంపూర్ణం. ఓం హిరణ్యభాద్రం ఉదోపనం మధ్యాధి మధ్యస్థానీతి ఏకదా బ్రాహ్మణ ఉపహారతే ఏకదివ. మనము ఈ దేవాలయం గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లియర్గా పూజారి గారి మాటల్లో విందాం. అలాగనే ఈ దేవాలయానికి వచ్చి కోరికలు నెరవేరిన భక్తుల మాటలో విందాం. ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వచ్చిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర పెట్టిన ఈ ఆయుధం తోటి వీపు మీద కొట్టించుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మనలో ఏ దుష్ట శక్తి ఉన్నా బయటికి వెళ్ళిపోతాయి. అలాగనే కాలభైరవ స్వామి వారిని దర్శించిన తర్వాత వెనకలికి వస్తే మనకి ఇలా అమ్మవారి విగ్రహం కింద కంప్లీట్ బూడిద గుమ్మడికాయలతోటి పెట్టిన దీపాలు ఉంటాయండి. కూష్మాండ దీపాలు అంటారు దీని. ఇక్కడ ఎన్ని దీపాలు పెడతారు, దీపాల రకాల పేరు మీకు చెప్తాను, వివరిస్తానండి. మీరు చూసినట్టయితే ఇక్కడ కూష్మాండ దీపార్ధన, కాకరకాయ దీపార్ధన, నిమ్మ దీపార్ధన, నారకేల దీపార్ధన, బెట్ట దీపార్ధన, తమలపాకు దీపార్ధన, అమర దీపార్ధన, ఆకు దీపార్ధన, గుడ దీపార్ధన, స్కండ దీపార్ధన, ఈ అన్ని దీపాలు మన జాతక రీత్యా అండి. ఎవరికొరికి ఎలాంటి కష్టాలు అష్ట కష్టాలు ఉంటాయో మన జాతకాన్ని చూసి దాన్ని బట్టి పూజారి గారు సలహా ఇస్తారు. ఆ సలహా సూచనలు పాటించండి. మీరు చూస్తున్నారు కదా, దాదాపు 7,000 నుంచి 10,000 దాకా గుమ్మడికాయ దీపాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఆర్కాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కన్ఫర్మ్ చేశారండి. సాక్షాత్తు కాలభైరవ స్వామి వారు స్వయంభుగా వెలిచారు. 600 సంవత్సరాల విగ్రహం అని చెప్పేసి ఇది. అలాగనే నాగబంధం తోటి ఉంటుందండి ఈ విగ్రహం కంప్లీట్ గా. ప్రతి ఆదివారం విశేషంగా 6 నుంచి 7 గంటల వరకు స్వామివారికి మహాభిషేకం చేస్తారు. తర్వాత 7 తర్వాత దర్శనం జరిపిస్తారు. ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్య అప్పుడు ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు ఇక్కడ. ఇక్కడికి వచ్చే భక్తులు 2 గంటల నుంచి 10 గంటల వరకు కాలభైరవ జపం చేస్తారండి, పఠిస్తారు. మరియు ప్రతి అమావాస్య రోజున 15,000 మందికి పైగా అన్నదానం చేస్తారు ఈ దేవాలయంలో. ప్రతి ఒక్కరు కూష్మాండ దీపం పెట్టిన తర్వాత కాలభైరవ అష్టకం చదువుతారండి. చాలా పవిత్రంగా చదువుతారు. అందుకోసమే ఇన్ని వేల మంది కాదండి, ఇన్ని లక్షల మంది కోరికలు నెరవేరుతున్నాయి ఈ ఆలయంలో. పూజారి గారి మాటల్లో ఈ ఆలయం ప్రత్యేకత, విశిష్ట, పూజల గురించి, ఆలయం టైమింగ్స్ అన్నీ తెలుసుకుందామండి. అలాగనే భక్తుల రెస్పాన్స్ తెలుసుకుందాము. అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురు మాధవానంద సరస్వత్యే నమో నమః. ఉప్పల్లో స్వయంభూగా వెలిసినటువంటి దివ్యక్షేత్రం కాలభైరవ మహాక్షేత్రం. ఈ కాలభైరవ మహాక్షేత్రంలో సుమారు 500-600 సంవత్సరం నాటి విగ్రహ స్వరూపం ఇందులో వెలిసి ఉన్నదని చెప్పబడింది. స్వయంభూగా అని చెప్పబడింది. ఎందువలనంటే ఈ యొక్క నాగబంధనంతో ఉన్నటువంటి యొక్క విగ్రహము ఇంతకుముందు పూర్వము వ్యవసాయ క్షేత్రంలో ఉండేది. అప్పుడు ఎవరు కూడా దర్శించకపోయేది. కాలక్రమేణా బగాయిత్లో ప్లాట్లు చేయడం ద్వారా ఈ యొక్క దేవాలయం కొరకు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. తర్వాత ఈ సర్పబంధనంతో ఉన్నటువంటి విగ్రహం బయటకు రావడం జరిగింది. అందులో స్వయంభూగా అని ఏ విధంగా చెప్పడం జరిగింది అంటే, ఆర్కాలజీ తెలుగు బుక్ రికార్డు వాళ్ళు కూడా మనకిక్కడ అత్యంత వైభవంగా రీసెర్చ్ చేసి వాళ్ళు స్వయంభూగా వెలిసినటువంటి సుమారు 500-600 సంవత్సరం నాటి మూర్తి స్వరూపం ఇందులో వెలిసి ఉన్నదని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు మహా అభిషేకం దర్శనం ఉంటుంది. అదేవిధంగా అష్టమి రోజున, పౌర్ణమి రోజున, అమావాస్య రోజున అశేష జనావళి. ఏ విధంగా అంటే సంతానం లేనివారు, ఆరోగ్యం లేనివారు, విద్య లేనివారు, శరీర ఆరోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు, భూతఘాత సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, భార్యాభర్తల అన్యోన్యత కొరకు ఇటువంటి యొక్క సమస్యలు ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి కూష్మాండ దీపారాధన,
కాకర దీపారాధన, నింబ దీపారాధన, నారీకేల దీపారాధన, గుఢా దీపారాధన, కాకర దీపారాధన, కందా దీపారాధన, ఇటువంటి యొక్క దీపాలను ఒక సంఖ్యలో మనము జాతకరీత్యా చూసుకొని చేసినట్లయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి వాడైనాడు. ప్రతి ఒక్కరికి కూడా పొంగు బంగారమై స్వామివారు ఇక్కడ ఉదయం 2 గంటల నుంచి వచ్చి రాత్రి 10 వరకు భైరవ జపం చేసుకుంటారు. ఓం భం కాలభైరవాయ నమః. ఈ యొక్క నామస్మరణ జపం ఎంతో శక్తి కొలది కొరకు ఈ జపాన్ని చేసుకుంటూ ఉన్నారు. వారికి భగవంతుడు అనుగ్రహించి అందరికి కూడా ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేశాడు. అదేవిధంగా అమావాస్య రోజున విశేషమైనటువంటి సుమారు 10-15 వేల మంది అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ భుజిస్తూ ఉన్నారు. అదే రోజున ఆ ఆరోగ్య సమస్యలు, విద్య, ఉద్యోగం, అన్ని రకాల సమస్యల కొరకు గణపతి, నవగ్రహ, వారాహి, ప్రత్యంగిర, అష్టభైరవ హోమం ప్రత్యేకంగా మన దేవాలయంలో ఆచరిస్తూ ఉన్నాం. అభిషేకం కూడా ఎటువంటి ఏ రుసుము లేకుండా మా కార్యకర్తల సహాయం ద్వారా భక్తులందరికీ ఉచితమైనటువంటి అభిషేకాన్ని నిర్వహిస్తున్నాం. దేవుణ్ణి అందరూ తాకితే గనక మనకున్నటువంటి సర్వ అరిష్టాలు కూడా తొలగిపోయి దారిద్ర్యం తొలగిపోయినటువంటి యొక్క కాలగమనాన్ని చూపించే కాలభైరవ స్వామి ఉన్నారు. ఇక్కడ ఉప్పల్ భగాయత్లో విశేషమైనటువంటి భగాయత్లో కాలభైరవ స్వామి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ దర్శించుకున్నట్లయితే ఇక్కడ ఎంతోమంది నిద్ర చేసి వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకున్నారు. అదేవిధంగా సుమారు 200-300 మంది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళై దర్శనం చేసుకొని భైరవుని అనుగ్రహాన్ని పొందినారు. కాల గమనాన్ని చూపించేవాడు కాలభైరవుడు. అదేవిధంగా ఇక్కడ ఉత్తర ఈశాన్య ద్వారంలో ఉన్నటువంటి దేవాలయం కాబట్టి స్వర్ణాకర్షణ భైరవుడు కూడా అని నామంతో కూడా విరాజిల్లుతూ ఉన్నది. ఇక్కడ ధనం కొరకు రుణ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దర్శించుకొని 9 ప్రదక్షిణలు చేసి 9 సార్లు దర్శనం చేసుకొని 9 కూష్మాండ దీపారాధన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల సమస్యలు, ధన సమస్యలు, రుణ సమస్యలు తొలగిపోయినటువంటి వారు. ఉత్తర ఈశాన్యం వైపు ఉన్న స్వామివారి పాదుకలు కనుక ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి యొక్క భైరవుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల రుణ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భైరవ పురాణంలో చెప్పబడింది. ప్రతి ఒక్కరూ సుమారు ఈ రోజున మార్గశిర శుద్ధ అష్టమి రోజున సుమారు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా రాత్రి 8 అవుతుంది 20,000 మంది దర్శనం చేసుకున్నారు. సుమారు 5,000 గుమ్మడికాయలు కూష్మాండ దీపారాధనలకు పెట్టారు. కాబట్టి విశేషమైనటువంటి మహాశక్తి సంపన్నుడు కాలభైరవుడు ఉప్పల్ బఘాయిత్లో ఉన్నాడు. జంట నగరాలకు సమీపంలో ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని భైరవ అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం భం కాలభైరవాయ నమః. బఘాయిత్లో అష్టమి, అమావాస్య, ఆదివారం, పౌర్ణమి రోజున కూష్మాండ దీపారాధన చెప్పుకుంది. కూష్మాండ దీపారాధన వచ్చేసి మనకు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ దూరం చేసి కోరికలు నెరవేర్చేటి కూష్మాండ దీపారాధన. ఈ యొక్క కూష్మాండ దీపారాధన చేయడం వలన ఒక దీపారాధన వలన ఒక చండీ యాగం చేసినటువంటి యొక్క ఫలితం లభిస్తుందని చెప్పబడింది. అదేవిధంగా కాకర దీపారాధన, ఎవరైతే దుష్టమానవుల యొక్క శక్తి మన పైన ఉన్నదో, దుర్మార్గుల యొక్క శక్తి మన మీద ఉంటుందో వారి యొక్క ఈర్ష్య అసూయలను దూరం చేసేటువంటి కాకర దీపారాధన. నింబ దీపారాధన వివాహ సమస్యలకు, సర్పక, రాహు, కేతు దోషాలను నింబ దీపారాధన. గుడా దీపారాధన బెల్లం కుటుంబంలో ఉన్నటువంటి కలత్ర దోషాలన్నింటినీ తొలగింపజేసి ప్రేమాభావంగా సూచించే ప్రేమాభావాన్ని మనకు ఉంచేటటువంటి ఒక దీపారాధన గుడా దీపారాధన. అదేవిధంగా నారీకేల దీపారాధన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం కూడా మంచిగా అనుగ్రహించేటటువంటి యొక్క దీపారాధన నారీకేల దీపారాధన. ఈ విధమైనటువంటి కందా దీపారాధన మనకు ఎదుటి వాళ్ళ ద్వారా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను భూతగాథ సమస్యలు, ఇటువంటి యొక్క సమస్యలను అన్నింటినీ దూరం చేసి కందా దీపారాధన ద్వారా మనకు మంచి ఫలితాన్ని లభిస్తుందని ఆ యొక్క భైరవుని యొక్క దేవాలయంలో చేసినట్లయితే జాతకరీత్యా అయ్యగారి ద్వారా జాతకరీత్యా తెలుసుకొని ఈ దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతామని భైరవ పురాణంలో చెప్పబడింది. ఈ యొక్క దేవాలయ పూజ అర్చకంగా గంటంబొట్ల వెంకటరమణ శర్మ, అదేవిధంగా రామకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో దేవాలయంలో నిత్య పూజా క్రతువులు ఆచరిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా భక్తులు, సేవకులు కూడా ఎన్నో రకాలైనటువంటి ఉదయాన్నే వచ్చి సేవలు చేస్తూ ఆ కమిటీ సభ్యులు కూడా భక్తులకు సహాయ సహకారంగా ఉంటూ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఓం భం కాలభైరవాయ నమః. ఇది
కాలభైరవ దేవస్థానం అనేది చుట్టుపక్కల ఎక్కడా లేదండి. ఇది స్వయంభూ కాళభైరవ దేవస్థానం ఇది కాశీ తర్వాత ఇంత మహత్వం గల క్షేత్రం ఇది. ఇది పూర్వం ఒకప్పుడు 500 సంవత్సరాల క్రితమే ఉండేది. ఇది రైతుల పొలాలు ఉండే గడ్డిచాలలో ఉంది. అందరికీ తెలుసు, ఇక్కడ వాళ్ళకి తెలుసు, కానీ కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు. రావడానికి దారి ఉండేది కాదు, ఇదంతా పొలాలు బురద ఉండేది. నీళ్లు వస్తుండేవి, మూసే నది వస్తూ ఉండేది. ఇప్పుడు హెచ్ఎండి వాళ్ళు లేఅవుట్ వేసిన తర్వాత ఇది బయటకు వచ్చింది. అది రోడ్లో రావడానికి వీలుగా ఉంది, అందరికీ కన్వీనియంట్గా ఉండి అందరికి వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ రోజు హోమాలు జరుగుతుంటాయి, పూజలు జరుగుతుంటాయి. ఇది మహత్వం. ఇక్కడ మంచి అంటే ఈ శక్తిగల ప్రదేశం ఇది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది ఇక్కడ. ఏదైనా కోరికతో వచ్చిన వాళ్ళు కానీ అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు కానీ కంపల్సరీగా ఇక్కడ నయమవుతుందని మాకు ప్రతీతి. వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు ఇలాగా ఉందని, మా దగ్గర నయమైందని, మాకు అబ్రాడ్ వెళ్ళామని ఇంకోటని అలాగా. కాబట్టి అండి మంచి ప్రదేశం ఇది. ఇక్కడ కూర్చి పుష్పాండ దీపం అని, కొబ్బరికాయ దీపం అని, నారికేళ దీపం, కంద దీపం అని పెడతారు ఇక్కడ వాళ్ళ కోరికల నిమిత్తం. ఏం పెట్టకపోయినా కాసేపు కూర్చుంటే రిలాక్స్ అవుతుంది. ఇక్కడ ఎంత బాధతో ఉన్నా ఇది మంచి ప్రదేశం. ఇది మీ అందరూ వచ్చి తరించండి. రేపు డిసెంబర్ 11, 12 తారీఖులు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఇక్కడ. 11 తారీఖు ఘటాభిషేకం ఉంటుంది అని, ఆ రోజు హోమం ఉంటుంది. హోమంలో పాల్గొనడానికి కానీ మరుసటి రోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణంలో అందరూ పాల్గొనవచ్చు. శతఘటాభిషేకంలో అందరూ పాల్గొనవచ్చు. ఆ 2 రోజులు అన్నదానం ఉంటుంది. దాదాపు 3,400 మంది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అందుకోసం ఏంటంటే ప్రతివారు ఆ రోజు ఈ మార్గశిర బహుళ అష్టమి ఆయన జన్మదినం. ఆ జన్మదినంలో మంచి ప్రశాంతంగా ఉంటాడు స్వామి. అందరూ దర్శనం చేసుకుని తరించండి అని మా విజ్ఞప్తి. పొద్దున్నే 6:30కి ఓపెన్ అవుతుందండి. 6:30కి 11 వరకు ఉంటుందండి. ఆదివారాలు అభిషేకం ఉంటే కొంచెం పబ్లిక్ ఉంటే ఒక గంట ఉంటారు ఇష్టం. సాయంత్రం 5 నుంచి 7:30 వరకు ఉంటుంది. విశేష పూజ ఎప్పుడు ఉంటుంది. పూజ ఎప్పుడు ఒకటే, అభిషేకం ఉంటుంది. ఆదివారము, బహుళాష్టమి, శుద్ధాష్టమి, అమావాస్య, పౌర్ణమి, అది ప్రత్యేక అభిషేకం ఉంటుంది ఆ రోజు రైజు. మిగతా రోజుల్లో పూజ మామూలుగానే అష్టోత్తరం జరుగుతుంది, సహస్రనామం జరుగుతుంది. ప్రత్యేకంగా అభిషేకం చేయించుకోవాలంటే అభిషేకం చేస్తాము. దానికి వేరే ఉంటుంది. శివుడికి రోజు అభిషేకం ఉంటుంది. ప్రదోషం కూడా ఉంటుంది ఇక్కడ. అభిషేకం ఇక్కడ రోజు చేస్తాం అభిషేకం. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. కాలభైరవ అనుగ్రహాన్ని పొందండి, భైరవ అనుగ్రహాన్ని పొందండి. భైరవుడికి కేవలం సాధన, జపమంత్ర సాధన మాత్రమే. ఓం భం కాలభైరవ నామస్మరణతో మనం ఎంతో రకమైనటువంటి శక్తిని పొందవచ్చును. భైరవ పురాణంలో చెప్పబడింది. కాబట్టి అందరూ దర్శనం చేసుకోండి, భైరవ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం భం కాలభైరవాయ నమో నమః. జై కాలభైరవ స్వామి. కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి శూల శివప్రియ మమ రక్ష రక్ష. జై కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి క్షేత్రం ఉప్పల్ భగాయత్ హెచ్ఎండి లేఅవుట్. ఇక్కడ ఈరోజు కాలభైరవ అష్టమి సందర్భంగా, కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులు విపరీతమైన తండోపతండాలుగా వచ్చి దాదాపు 20,000 మంది భక్తులు రావడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ హైదరాబాద్, సికింద్రాబాద్, జెండానగర్ కాకుండా డిస్టిక్ల కంటే కూడా చాలామంది వచ్చారు. సో ఇక్కడ ప్రతి భక్తులకి ప్రతి ఒక్క నిత్యం కూడా ఏది కోరుకున్నది వాళ్ళకి జరిగింది. 100% జరిగింది. వాళ్ళు చేసే పనిలో న్యాయం ఉంటే ఇంకా ఫాస్ట్ జరిగిపోతుంది. సో అది కాకుండా ఇక్కడ వచ్చే భక్తులకి ఎవరికి ఏది కావాలన్నా, ధనం కావాలన్నా, ధాన్యం కావాలన్నా, కోర్టు కేసులు కావాలన్నా, ఉన్న పంచాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా మా కాలభైరవ స్వామి దేవస్థానం రావడం జరుగుతుంది. వాళ్ళు కుష్మాండ దీపం పెట్టుకుంటారు, కంద దీపం పెట్టుకుంటారు, ప్లస్ మన నారికేళ దీపం, కాకరకాయ దీపం, ఇలా ఒక్కొక్క దీపాలు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ దీపాలతో పాటు వాళ్ళకి అనుకున్నది నెగిటివ్ ఏదైతే ఉందో అది పోవడానికి ఇలా గుమ్మడికాయ దీపాలు పెట్టుకుంటారు. వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చింది. వాళ్ళు ఒకరికి 2 సార్లు పోయి 4 సార్లు 5 సార్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఇంకా నలుగురు చెప్పి వాళ్ళంతలో వాళ్ళు తెలుసుకొని వచ్చి ఇంకా నలుగురు పెట్టుకుంటున్నారు దీపాలు ఇక్కడ. సో ఈరోజు విశేషం ఏంటంటే కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులు చాలా అద్భుతంగా వచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి కానీ, మన నియర్ బై ప్లేసెస్ హైదరాబాద్, సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్, నల్గొండ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ క్షేత్రం ఏంటంటే దాదాపు 400-500 సంవత్సరాల పైది టెంపుల్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫైడ్ చేసిండన్నమాట ఈ స్టోన్ ఇది ఎప్పటిది అని నిర్ధారించి జరిగింది. సో అది తెలిసినాక కూడా చాలామంది రియాలా అబద్ధమా అని తెలుసుకోవడానికి కొంతమంది ఎంక్వైరీ చేశారు. సో వాళ్ళ ఎంక్వైరీలో కూడా టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ తెలుసుకోవడం జరిగింది. నాగసాధువులు రావడం జరిగింది. కాశీ నుంచి, ఉజ్జయిన్ నుంచి, హిమాలయాలకి నుంచి కూడా వచ్చి స్వామిని చూశారు.
ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది. ఇక్కడ మీరు అన్ని రకాల స్వామికి చేస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నది కొంగు బంగారం అయ్యేది భగవంతుడు భైరవుడు ఉన్నాడు. అది మా ఉప్పల్ భాగ్యక్షేత్రం ఉండడం మా అదృష్టం. అది మా కమిటీ సభ్యులు కానీ, మా గ్రామ పెద్దలు కానీ, మా కార్పొరేటర్ కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీఆర్ కానీ అందరూ మాకు చాలా సానుకూలంగా. ఇక్కడ మేము ఏం చేసినా కూడా సేవాభావంతో చేస్తాం. మేము ఇక్కడ కమిటీ తరఫున కానీ ఎక్కడ రుసుము తీసుకోము. అన్నదానంకి కానీ, అభిషేకానికి కానీ, అర్చనకు కానీ ఫ్రీ సర్వీస్. వాళ్ళంతా వాళ్ళు రావడం చేస్తారు, చేయడం జరుగుతుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ కుష్మాండ దీపం పెట్టుకుని కుష్మాండ దీపం పెడతారు, దర్శనం చేసుకుంటారు. సో మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భైరవ అనుగ్రహం దక్కాలి, భైరవునికి అభిషేకం చేసుకోవాలి, భైరవునికి హోమం చేసుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సర్వజన సుఖిన భవంతు. మా పాప ఇక్కడ పూజ చేసిన తర్వాత లండన్ వెళ్ళింది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. హెల్త్ ఇష్యూస్ కూడా నాకు కొంచెం తగ్గినాయి. చాలా బాగుంది టెంపుల్. మళ్ళీ వాళ్ళ చూసుకొని వచ్చిన అనమాట నేను. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చాలా మందికి చెప్పిన, చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. నేను చెప్పినప్పటి నుంచి ఒక 15-20 మంది వచ్చారు ఇప్పటికి. చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత. కళ్యాణం అవుతుంది ఇక్కడ, మంచి ఫెస్టివల్ లేకనే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నా పేరు స్వాతి. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ టెంపుల్కి. ఇన్స్టాగ్రామ్లోనే చూశాను, దర్శనం చేసుకుందామని వచ్చాను. ఫస్ట్ టైం ఇది నేను రావడం, చాలా బాగా అనిపించింది. హలో ఎవ్రీవన్, నా పేరు ఉమామహేశ్వరి. మేము ఉప్పల్ నుండి వస్తున్నాం. కాలభైరవ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. ఈరోజు దీపం వెలిగిస్తారు. ఈరోజు చాలా పవర్ఫుల్ డే. కాలభైరవ అస్తవం చదివితే ఇంకా చాలా మంచిదని నమ్ముతారు అందరూ. కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ చేస్తారు మా లాగా. We will just enjoy the festival and it's a devotional festival actually. My name is Shiva. I'm coming from Kondapur. Last 2 years నుంచి వస్తున్నాను టెంపుల్కి. సో నేను ఎప్పుడు వచ్చినా కానీ నాకు కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్, ఒకలాంటి స్పిరిచువల్ పాజిటివ్ ఎనర్జీ అనేది నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ వీలైనప్పుడల్లా ఒక అష్టమి రోజు లేకపోతే అమావాస్య రోజు వచ్చి నేను దేవుని దగ్గర కూర్చోవడం వల్ల ఐ ఫీల్ వెరీ సైలెంట్ అండ్ సటిల్ ఎనర్జీ ఇన్ మై బాడీ. సో నాకు చాలా పాజిటివిటీ అనిపిస్తుంది. సో కంటిన్యూ చేస్తున్నాను. అదే సార్, ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, కాలభైరవుని పూజిస్తే చాలా లాభాలు ఉంటాయని చెప్పి. అంటే ఈవెన్ బ్లాక్ మ్యాజిక్ కానీ, ఈవిల్ ఐస్ అలాంటివన్నీ రిమూవ్ అవుతాయని చెప్పాడు. ఈజ్ ఏ వెరీ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుందని చెప్పి మా ఫ్రెండ్ తీసుకొని వచ్చాడు, శివ. అలా తీసుకొచ్చాడు. ఇక్కడ చాలా బాగుంది, చాలామంది వస్తున్నారు. మేము ఒక 2 years నుంచి వస్తున్నామండి. ఇది లాస్ట్ వారం అనుకుంటున్నాం. మేము 5 వారాలు. అందరికీ మంచిగా జరగాలి, అందరికి అనుకున్నట్టు జరిగిందని ఇక్కడికి వస్తున్నాము. మేము కూడా ఇంకా మంచిగా జరగాలి, హెల్త్ ఇష్యూస్ అన్నీ ఏదనుకున్నా కూడా అది మంచిగా జరగాలి అని వస్తున్నాము. జరుగుతుంది. టెంపుల్కి ఇట్లా కూష్మాండ దీపం ఇది ప్రత్యేకత. అష్టమి అమావాస్య ముందు అష్టమికి కాలభైరవ దీపం, అష్టమి రోజు ఈ కూష్మాండ దీపము పెట్టాలి. ప్రతి నెల వస్తుంది. 2 ఇస్తరాకులు తీసుకోవాలి, అందులో సాల్ట్ వేయాలి, నవధాన్యాలు వేయాలి. కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయని కట్ చేసి దాంట్లో గింజలన్నీ తీసేసి దాంట్లో అన్నీ వేసేసి ఒత్తులు ఆయిల్ పోసి ఒత్తు పెట్టేసి, ఒత్తులు అన్నీ వాళ్ళు 300కి అన్ని సమానాన్ని ఇస్తారు. బొట్లు పెట్టి మంచి అలంకరణ చేసేసి నవధాన్యాలు అన్నీ వేసేసి ఈ 2 చేతుల్లో 2 పట్టుకొని ప్రదక్షిణ చేసి ఈ దీపారాధన చేయాలి. ఇదొక సంకల్పం అనుకొని ఇది దీపారాధన చేయాలి. హాయ్, ఇది ఉప్పల్ బాగాయత్లో ఉందండి టెంపుల్, కాలభైరవ టెంపుల్. ఈరోజు కాలభైరవ అష్టమి కనుక ఈరోజు చాలామంది భక్తులు చాలామంది వచ్చారు. ఇక్కడ కోరికలు బాగా నెరవేరుతున్నాయని చెప్తున్నారు. మేము కూడా వచ్చాము. 8 అమావాస్యలు చేయాలని చెప్తున్నారు. 8 అమావాస్యలు కంపల్సరీ రావాలంట. 1-2 చేసి ఊరుకోకుండా 8 అమావాస్యలు కంపల్సరీ చేస్తే మన కోరికలు నెరవేరుతాయంటండి. హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం క్లియర్ అవుతాయంట. మన స్టడీ పర్పస్, జాబ్ పర్పస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయంట ప్రాబ్లమ్స్. ఈరోజు అష్టమి ఉందనేసి వచ్చాము. మాది కుష్మాండ దీపం వెలిగించేసి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ అండి. శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి శక్తిపీఠము, వరంగల్ నుండి వచ్చాము మేము. 1 yearకి ఒకసారి వస్తుందంట, చూద్దామని. కాళికామాత కాడికి వెళ్ళేది, ఇక్కడ తెలిసినాక చూద్దామని వచ్చినాం. కుష్మాండ దీపం పెడితే చాలా మంచి అవుతుంది, కష్టాలు ఉన్నా తొలగిపోతాయి అని అన్నట్ల
ఏ కష్టం ఉన్నా తొలిపోతుంది, పిల్లలు కానోళ్ళకి, పెళ్ళిళ్ళు కానోళ్ళకి ఏ బాధలు ఉన్నా పోతాయి అని ఆరోగ్య సమస్య అయినా తొలగిపోతుంది అన్నట్టు వచ్చినాం మేము. సగం దూరం రాగానే మాకు మంచిగానే అనిపించింది, ఇక్కడికి వచ్చినాక ఇంకా మంచిగా అనిపిస్తుంది. దీపం పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. నా పేరు స్వప్న, ఇక్కడే ఉప్పల్ మాది. మేము ఇది టెంపుల్ అసలు ఫస్ట్ స్వయంభూ వెలిసినప్పటి నుంచి వస్తున్నాం. ఆల్మోస్ట్ ఇది 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము టెంపుల్కి. మా పాప పుట్టక ముందు అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి మేము వస్తున్నాం. స్టార్టింగ్ ఒక స్వామి ఒక బండకే ఉండే, అప్పటి నుంచి మేము వస్తున్నాం. ప్రతి అమావాస్యకి వస్తాం. ఇక్కడ ఇది కుష్మాండ దీపం కూడా పెడతాం. చాలా పవర్ఫుల్ ఉంది ఇక్కడ. మా కోరికలు కూడా నెరవేరినాయి కూడా. చాలామంది మేము వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు, మేమే 4 ఇయర్స్ నుండి వస్తుంటే ప్రతి అమావాస్యకు ఇంకా ఇట్లాంటి అష్టమి తిథుల్లోనే అయితే చాలా ఇట్లా జనాలు అయితే ఇంకా మేము చూడలేకపోతున్నాము. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, కానీ 4 ఇయర్స్లో ఇంత చాలా డెవలప్ అయింది. ఇక్కడ చాలా పవర్ కూడా ఉంది, ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుంది కూడా. చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. మా పాప పేరు హితిక. నా పేరు కిరణ్. సో మేము అంతే, మా మిస్సెస్ చెప్పింది కదా ఆల్రెడీ, చాలా పవర్ఫుల్. చాలా వరకు అన్ని కోరికలు కూడా ఏ కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి. అండ్ ఇట్లాంటి అమావాస్య కానీ ఇలాంటి తిథిలో వచ్చి మనం చేసుకుంటే చాలా మంచిది. కాలభైరవ అష్టమి అంటే ఇది కుష్మాండ దీపము. దీన్ని ప్రత్యేకత ఏంటంటే కుష్మాండము అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకొకటి చిల్డ్రన్స్ లేకపోయినా వాటన్నిటికీ అష్టమి అమావాస్య తిథులలో ఈ కుష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టమి అనేది ఎందుకు ఉంది అని అంటే మన అష్ట కష్టాలు తొలగిపోవడానికి. సో అష్టమికి అయితే దీనికి కుష్మాండానికి చాలా ప్రత్యేకత ఉంది. అష్టమి రోజు వెలిగించవచ్చు, అమావాస్య తిథులలో వెలిగించవచ్చు కుష్మాండ దీపాన్ని. కుష్మాండ దీపం వెలిగించడం వల్ల అయితే చాలా మంచి ఫలితాలు చూస్తారు. ఎవరైనా అంటే ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా ఈ కుష్మాండాన్ని ఒక్క అమావాస్యకి వెలిగిస్తే కూడా మంచి ఫలితాన్ని అయితే చూస్తారు ఖచ్చితంగా. మనసులో మన కోరికని తలుచుకొని కుష్మాండాన్ని వెలిగించి కాలభైరవ అష్టకాన్ని ఒక 3 సార్లు మనము పఠించడం కానీ, లేకపోతే ఓం కాలభైరవాయే నమః. ఒకవేళ ఎవరికి కాలభైరవ అష్టకం రాకపోతే ఓం కాలభైరవాయే నమః అంటూ అలా ఒక 10 మినిట్స్ అయినా ధ్యానం చేస్తూ అలా ధ్యానిస్తూ ఈ దీపకాంతులను చూస్తూ ధ్యానించడం వల్ల వాళ్ళకైతే ఖచ్చితంగా ఉన్న సమస్యలు అయితే తొలగి మంచి ఫలితాన్ని అయితే చూస్తారు. ఆరోగ్యాలు అయితే వస్తున్నాయి. ఇంకొకటి సంపద పరంగా కూడా కావాలి, ఆర్థికంగా మేము నష్టంలో ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా మంచి ఫలితాన్ని అయితే చూస్తారు. जय श्री राम। मेरा नाम शशांक तिवारी। ये स्वयंभू काला भैरव टेम्पल उप्पल में है। ये मंदिर स्वयंभू है और आज अष्टमी का दिन है और यहाँ पे जितने भी भक्त लोग आपको दिखाई पड़ रहे हैं, यहाँ पे जो कुष्मांड पूजा काहे के लिए करते हैं बोले तो संतान, नवग्रह दोषा, नवग्रह पीड़ा, राहु केतु दोषम అంటే कालभैरव स्वामी शमशान में वास करने वाले हैं, मृत्यु के देवता हैं, साक्षात महाकाल के अवतार हैं। इसलिए ये कुष्मांड पूजा करने से या मनुष्य हर पाप से हर मुक्त हो जाता है और जो भी इंसान की इच्छा होती है वो इधर ज़रूर मिलता है। तो अष्टमी और अमावस्या को यह मनाया जाता है। अगर आप उसमें आ सकते हैं तो आ करके इसको कुष्मांड पूजा बोलते हैं, कुष्मांड पूजा करिए। आपको जो चाहिए भगवान आपको देंगे, यही आपसे मनोकामना है। एवरी अमावस्या अष्टमी बोलो काल भैरव भगवान की जय। ఓం బం భైరవాయ నమః. శ్రీ 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 స్వయంభు కాలభైరవ స్వామి దేవాలయం ఉప్పల్ బగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉప్పల్. గత 500 సంవత్సరాల ముందు ఏర్పడినటువంటి దేవాలయం ఇది. ఎక్కడి నుంచో కొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు విచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రతి అమావాస్యకు, అష్టమికి, పౌర్ణమికి, ప్రతి ఆదివారము ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటుంది. భక్తులు ఇక్కడ విచ్చేసిన తర్వాత ఇక్కడ కుష్మాండ దీపం అని చెప్పేసి ఆ కుష్మాండ దీపాన్ని కూడా వెలిగించుకొని వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ కోర్టు కేసులే కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులే కానివ్వండి, వాళ్ళకి ఇతరత్ర వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ మొక్కుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకు బాగా జరిగింది కాబట్టి అందరూ ఒకరినొకరు ఇట్లా తెలుసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇట్లా ప్రతి అష్టమి కానీ, అమాస కానీ
ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుండే. ఇక్కడ వచ్చేసి ప్రతి అష్టమి అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమి బహుళాష్టమి అంటారు కదా, అప్పుడును అండ్ అమావాస్య రోజు హోమాలు చేసుకుంటారనమాట. సో అందరికీ ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానివ్వండి, సో వాళ్ళకి బిజినెస్ పరంగా ఇలా ఏమన్నా కానీ హోమం చేసుకుంటే చాలా మరికి చాలా బాగా జరుగుతుందని చెప్పేసి అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. సో ఎంతోమంది వచ్చేసి హోమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఒక 10-15 డేస్ బిఫోర్ నుంచే హోమం కోసం బుక్ అవుతూనే ఉంటాయన్నమాట. 10th and 12th కూడా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతాయి. సో స్వామివారికి కళ్యాణము, కలశ పూజలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా, హోమంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా, ఇక్కడ ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నా కానీ టెంపుల్ నెంబర్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. టెంపుల్ నెంబర్ వచ్చేసి 9390377811. ఈ కాంటాక్ట్ నెంబర్కి చేసుకోవడం వల్ల మీకు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడికి వస్తున్న అనేక భక్తులు ఎంతోమంది వస్తున్నారు, వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి అనేసి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఎంతోమందికి తెలియజేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. గుర్తుంది కదా, మొబైల్ నెంబర్ వచ్చేసి 9390377811. ఈ నెంబర్కి కాల్ చేసి మిగతా వివరాలు ఏమైనా ఉంటే కనుక్కోవచ్చు. అర్లీ మార్నింగ్ వచ్చి నైట్ వరకు వీళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఎంతో భక్తితో ఎంతోమందికి అవకాశాలు ఇస్తున్నారు. వీళ్ళు కూడా భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వీళ్ళు చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళకి ఏం కావాలన్నా ఏమున్నా కానీ టెంపుల్ సేవకులు అని కూడా చెప్పొచ్చు. సమయం 9 నుంచి 9:30 అవుతుందండి. ఇంకా కొన్ని వేల మంది భక్తులైతే ఈ ఆలయానికి విశేషంగా వస్తున్నారు. మీరు మర్చిపోకండి, అష్టమి మరియు అమావాస్య అలాగనే ఆదివారం పౌర్ణమికి కొన్ని లక్షల మంది భక్తులు విచ్చేస్తారు. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. దయచేసి ఒక లైక్, ఒక కామెంట్ చేశారనుకో యూట్యూబ్ ఈ దేవాలయం ఉన్నట్టు కొన్ని లక్షల మందికి చూపిస్తుంది. ఎవరైనా బాధలో సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి మొక్కుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరొచ్చు. ఆ పుణ్యం మీకే కలుగుతుందండి. దయచేసి ఈ వీడియో ఎవరైతే ఇంతటి వరకు చూశారో ఒక లైక్, ఒక కామెంట్ చేశారని చెప్పేసి కోరుతున్నాను. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మన గుడిని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. ఇట్లు మీ రాకూరి డైరీస్.